ఆచి చికెన్ మసాలా. తెనాలిలోని ఈద్గాలో ఆయేషా మీరా శరీర అవశేషాలను ఖననం చేశారు. మత ఆచారాల ప్రకారం ఖననం చేశారు ముస్లిం మత పెద్దలు. అంతకుముందు ఈద్గా వరకు ఆయేషా మీరా అవశేషాలను ర్యాలీగా తీసుకెళ్లారు ముస్లిం మత పెద్దలు. ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదు, దేవుడి కోర్టులో బాధ్యులు తప్పించుకోలేరన్నారు ముస్లిం మత పెద్దలు. తెనాలిలోని ఈద్గాలో ఆయేషా మీరా శరీర అవశేషాల ఖననం జరిగింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఖనన ప్రక్రియ పూర్తయిందా? జస్ట్ కొద్దిసేపటి క్రితం ఆయేషా మీరా శరీర అవశేషాలను ఖననం చేశారు. మొత్తం ముస్లిం మత పెద్దలతో పాటు స్థానిక పోలీసులు, సిబిఐ అధికారుల సమక్షంలో ఈ ఆయేషా మీరా శరీర అవశేషాలను ఖననం చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు తెనాలి శివారు నుంచి చూసుకుంటే మాత్రం మొత్తం ముస్లిం మత పెద్దలు ఇటు ఆయేషా మీరా శరీర అవశేషాలను మొత్తం కూడా ర్యాలీగా తీసుకొచ్చారు. భారీగా ముస్లిం మత పెద్దలతో పాటు ఇటు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి, అదేవిధంగా లాయర్లు పాల్గొన్నారు, మొత్తం కూడా స్థానికులు కూడా పాల్గొన్నారు. భారీ ర్యాలీగా ఈద్గా వరకు వచ్చినటువంటి ఇటు ఆయేషా మీరా శరీర అవశేషాలను కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఖననం చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ముస్లిం మత పెద్దలు కానీ ఆయేషా మీరా తల్లిదండ్రులు కానీ ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, మాకు న్యాయం మాత్రం జరగలేదు, కనీసం ఈ శరీర అవశేషాలైన సమయానికి 10 రోజులు ఇస్తామని తీసుకెళ్లిన ఇటు సిబిఐ అధికారులు మాత్రం 7 సంవత్సరాలు ఉంచుకున్నారు. ఈ ఆయేషా మీరాను ఆల్రెడీ 2007లో అతి దారుణంగా కిరాతకంగా చంపారు. కానీ ఈ సిబిఐ అధికారులు ఆయేషా మీరాను రెండోసారి కూడా చంపారు. దాదాపు 7 సంవత్సరాలు కూడా ఆయేషా మీరా అవశేషాలను ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారు. దానిపైన మళ్ళీ మేము పోరాటం చేయాల్సి వచ్చింది. అసలు నిందితుల కోసం దాదాపు 19 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆయేషా మీరాకు సంబంధించినటువంటి శరీర అవశేషాల కోసం 7 సంవత్సరాల నుంచి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటు నిందితుల కోసం పోరాటం చేసినా కానీ మాకు ఎలాంటి ఫలితం దక్కలేదు. ఫైనల్గా ఈ సిబిఐ అధికారులు మాత్రం కేసుని అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పి కేసును క్లోజ్ చేశారు. ఆ పరిస్థితిలో మా కనీసం ఆ శరీర అవశేషాలైనా మాకు ఇస్తారనుకుంటే మాత్రం శరీర అవశేషాలు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేశారు. చివరికి ఈ రోజున శరీర అవశేషాలు మాకు అప్పచెప్పారు. అదేవిధంగా సిబిఐ అధికారులు పోలీసుల సమక్షంలో కొద్దిసేపటి క్రితం మాత్రం శరీర అవశేషాలను ముస్లిం మత పెద్దలు ఖననం చేసిన పరిస్థితి నెలకొంది. ఆచి చికెన్ మసాలా.